డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనేది డిఎన్ఏ అణువులోని నైట్రోజన్ బేసెస్ల వరుస క్రమాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఆ డిఎన్ఏ ఏ వ్యక్తి డిఎన్ఏని పోలి ఉంటుందో నిర్ధారించే పరీక్ష. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే అత్యాధునిక సాంకేతిక విధానాన్ని నేరస్తులను, తల్లిదండ్రులను గుర్తించడానికి వినియోగిస్తున్నారు. ఈ విధానాన్నే డిఎన్ఏ ప్రొఫైలింగ్, డిఎన్ఏ టైపింగ్, జెనెటిక్ ఫింగర్ ప్రింటింగ్ అనే వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అయితే మానవుడి డిఎన్ఏ అణువులో ఉండే 3 బిలియన్ న్యూక్లియోటైడ్స్లలో 99%కి పైగా ఇతర వ్యక్తుల డిఎన్ఏని పోలి ఉంటుంది. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ స్టెప్స్. ఫస్ట్, అబ్టైనింగ్ డిఎన్ఏ. సెకండ్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ. థర్డ్, ఎలక్ట్రోఫోర్సిస్ ద్వారా డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్గా వేరు చేయడం. ఫోర్త్, డిఎన్ఏ స్వభావ వికలత. ఫిఫ్త్, బ్లాటింగ్. సిక్స్త్, ప్రోబ్ల ద్వారా డిఎన్ఏని గుర్తించడం. సెవెంత్, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తయారు చేయడం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రోటోకాల్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నియమ పద్ధతి. ఫస్ట్, డిఎన్ఏ సంగ్రహణ, అబ్టైనింగ్ డిఎన్ఏ. ఏదైనా శారీరక నమూనా లేదా లిక్విడ్ నుండి సలైవా, బ్లడ్, సెల్స్ నుంచి గాని, హెయిర్ ద్వారా గాని డిఎన్ఏను సేకరించవచ్చు. డిఎన్ఏ ప్రతులు ఇంకా అవసరమైతే పీసీఆర్ ద్వారా అధికం చేయవచ్చు. సెకండ్, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ, డిఎన్ఏ ఖండీకరణ. డిఎన్ఏ అణువులను రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ ఎంజైమ్లను ఉపయోగించి నిర్దిష్ట స్థానాలలో ఖండించి చిన్న చిన్న ముక్కలుగా విడగొడతారు. ఈ చర్యనే రెస్ట్రిక్షన్ డైజెషన్ అంటారు. థర్డ్, ఎలక్ట్రోఫోర్సిస్ ద్వారా డిఎన్ఏ ఖండాలను వేరు చేయడం. సెపరేషన్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ బై ఎలక్ట్రోఫోర్సిస్. వివిధ పరిమాణాలలో లభించిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ను అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోర్సిస్ పద్ధతిలో వ్యక్తిగత పట్టీలుగా వేరు చేస్తారు. ఫోర్త్, డిఎన్ఏ స్వాభావిక వికలత, డీనాచురేషన్ ఆఫ్ డిఎన్ఏ. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ముక్కలను వాటి మధ్య ఉండే హైడ్రోజన్ బాండ్స్ను విడగొట్టి సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏగా మార్చడాన్ని స్వభావ వికలత అంటారు. ఫిఫ్త్, బ్లాటింగ్. తరువాతి దశలో అగరోస్ జెల్ ఫలకంపై ఒక పలుచని నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ని ఉంచి దానిపై కాగితం బరువులు పెట్టి సింగిల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ పట్టీలను జెల్ ఫలకం నుంచి వేరు చేస్తారు. ఈ పద్ధతిలో డిఎన్ఏ పట్టీలు జెల్లోని తేమతో పాటు నైట్రోసెల్యులోజ్ ఫిల్టర్ పేపర్ పైకి బదిలీ చేయబడతాయి. దీనినే బ్లాటింగ్ అంటారు. సిక్స్త్, ప్రోబ్ల ద్వారా డిఎన్ఏని గుర్తించడం. యూజింగ్ ప్రోబ్స్ టు ఐడెంటిఫై స్పెసిఫిక్ డిఎన్ఏ. రేడియో యాక్టివ్ ప్రోబ్స్ను డిఎన్ఏ అణువులకు కలుపుతారు. ఈ ప్రోబ్లను ప్రతిదీప్తి పదార్థాలతో తయారు చేస్తారు. అందుకే వీటిని ప్రతిదీప్తి ప్రోబ్స్ అని కూడా పిలుస్తారు. సంకరీకరణం చెందని డిఎన్ఏ బ్యాండ్స్ను వాటర్తో తొలగిస్తారు. సెవెంత్, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ తయారు చేయడం. ఎక్స్పోజర్ ఆన్ ఫిలిం టు మేక్ ఏ జెనెటిక్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్. ప్రోబ్లలోని రేడియోధార్మిక పదార్థాల ప్రభావం వల్ల గుర్తించబడిన డిఎన్ఏ ఉండే స్థానానికి ఎదురుగా ఫోటో ఫిలింపై డిఎన్ఏ బ్యాండ్స్ ప్రతిబింబం ఏర్పడుతుంది. ప్రతిబింబం స్థానంలోని డిఎన్ఏ బ్యాండ్నే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింట్గా భావిస్తాం. ఈ విధంగా తయారు చేసుకునే ఫింగర్ ప్రింట్లలోని చిన్న చిన్న అడ్డుపట్టీలు విఎన్టీఆర్లు, ఎస్టీఆర్ల వల్ల ఏర్పడతాయి. వీటిని పోల్చుకొని మనం వ్యక్తులను గుర్తించవచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనువర్తనాలు. ఫోరెన్సిక్ విశ్లేషణ, ఫోరెన్సిక్ ఎనాలిసిస్. దొంగలను, హంతకులను, మానభంగం చేసిన వారిని గుర్తించవచ్చు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం ఉపయోగించే జీవ పదార్థాలు బ్లడ్, హెయిర్, సెలైవా, సిమెన్, బాడీ టిష్యూ సెల్స్ ఎక్సెట్రా. సాక్ష్యం నమూనా నుండి వేరు చేయబడిన డిఎన్ఏను విఎన్టీఆర్ ప్రోటోటైప్ ద్వారా పోల్చవచ్చు. టాక్సోనామికల్ అప్లికేషన్స్. వర్గ వికాస చరిత్ర. జీవుల వర్గ వికాస చరిత్రను తెలుసుకోవచ్చును. పెడిగ్రిక్ ఎనాలిసిస్. వంశవృక్ష విశ్లేషణ. వివిధ తరాలలో ఒక జన్యువు సంక్రమించే విధానం తెలుసుకోవచ్చు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎయిడ్స్. ఎయిడ్స్ వ్యాధిని గుర్తించడం. హెచ్ఐవి యొక్క ఆర్ఎన్ఏ బ్యాండ్స్ను
మానవుని బ్లడ్తో పోల్చి ఎయిడ్స్ వ్యాధిని గుర్తిస్తారు. పర్సనల్ ఐడెంటిఫికేషన్, వ్యక్తిగత గుర్తింపు. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్లను ఉపయోగించి వ్యక్తులను గుర్తించవచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్, వన్యప్రాణి సంరక్షణ. విలుప్తతకు గురికాబోయే జాతుల సంరక్షణకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉపయోగపడుతుంది. అందుకోసం వాటి డిఎన్ఏ రికార్డ్స్ను సంరక్షిస్తారు. మెడికో లీగల్ కేసెస్, మెడికో లీగల్ వివాదాల పరిష్కారం. మాతృత్వాన్ని లేదా మరియు పితృత్వాన్ని ఖచ్చితంగా కనుగొనవచ్చు.